హాయ్ అండి, నేను మీ చిన్ని. వెల్కమ్ బ్యాక్ టు చిన్నీస్ కిచెన్. ఇవాల్టి వీడియోలో సింపుల్ వేలో పప్పు చారుని ప్లెయిన్గా ఎలాంటి టొమాటో ఇంకా పచ్చిమిర్చి అనేది యూజ్ చేయకుండా టేస్టీగా క్విక్గా ఎలా చేయాలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. నేను చెప్పే ఈ స్టైల్లో ఈ కొలతలతో కనుక పప్పు చారు చేస్తే ఎప్పుడు చేసినా పర్ఫెక్ట్గా వస్తుంది. సో లేట్ చేయకుండా ప్రాసెస్ ఏందో చూసేద్దాం. ముందుగా ఒక కుక్కర్లోకి 1 కప్పు వరకు అంటే సుమారుగా 100 గ్రాముల వరకు కందిపప్పును తీసుకోండి. ఇలా తీసుకున్న పప్పుని 2 లేక 3 సార్లు శుభ్రంగా వాష్ చేసి తీసుకోండి. ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే పప్పును తీసుకున్నామో అదే కప్పుతో 2.5 కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను పప్పుని నానబెట్టడం లేదండి, మీరు కావాలంటే ఒక అరగంట సేపు అయినా నానబెట్టి తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1/4 టీ స్పూన్ వరకు పసుపును, 1 టేబుల్ స్పూన్ వరకు కారాన్ని తీసుకోండి. మనం అడిషనల్గా ఎటువంటి పచ్చిమిర్చిలను యాడ్ చేసుకోవట్లేము కాబట్టి ఈ స్టేజ్లోనే మీ రుచికి సరిపడ కారాన్ని అడ్జస్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు ఉప్పును, 1/4 టీ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకొని ఒకసారి ఇలా అంతా కలిసేలా కలుపుకొని కుక్కర్ మీద మూత పెట్టి 4 నుండి 5 విజిల్స్ వచ్చేంత వరకు బాగా ఉడికించండి. మీరు పప్పుని నానబెట్టి కనుక తీసుకున్నట్టయితే 4 విజిల్స్ అలా ఇప్పిస్తే సరిపోతుంది. ఆలోగా ఒక బౌల్లోకి నిమ్మకాయ అంత సైజు వరకు చింతపండును తీసుకొని కడిగి నానబెట్టండి. చింతపండును ఇలా కడగడం వలన ఇందులో ఏమైనా డస్ట్ అనేది ఉంటే వెళ్ళిపోతుందండి. ఇప్పుడు ఈ పప్పు అనేది ఉడికేలోపు చింతపండు కూడా బాగా నానుతుంది. ఇప్పుడు ఈ పప్పుని 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించి స్టవ్ని ఆఫ్ చేసుకోండి. ఇలా కుక్కర్లో ఉన్న గాలంతా పోయాక చూసినట్టయితే పప్పు అనేది చక్కగా ఉడికిపోయిందండి. ఈ పప్పును ఇలా స్పూన్తో అయినా మెదపండి, లేదంటే వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు పప్పు కప్పంతో అయినా మెదుపుకుంటే సరిపోతుంది. మీరు కావాలంటే పప్పుని సాఫ్ట్గా అయినా మ్యాష్ చేసుకోండి, లేదా పలుకుగా అయినా మెదుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి చింతపండు రసాన్ని వేసుకోండి. పప్పు అనేది టేస్టీగా రావాలి అంటే ఉప్పు, కారం, పులుపు అనేది పర్ఫెక్ట్గా అడ్జస్ట్ చేసుకుంటే దీనికి మించిన రుచి మరి ఒకటి ఉండదు. ఇప్పుడు ఇందులోకి మన పప్పు కన్సిస్టెన్సీకి తగినన్ని నీళ్లను యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను 2 గ్లాసుల వరకు నీళ్ళను తీసుకుంటున్నానండి. ఇక్కడ వాటర్ అనేది ఇంత అంత అని ఏముండదండి, పప్పు ఎంత పల్చగా ఉండాలో దాన్ని బట్టి వాటర్ని అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి మీ రుచికి సరిపడ ఉప్పును వేసి మళ్ళీ మూత పెట్టి 1 లేక 2 విజిల్స్ కనుక ఇప్పిస్తే మనం తీసుకున్న చింతపండు ఇంకా నీళ్ళు అనేవి పర్ఫెక్ట్గా కుక్ అవుతాయి. ఇప్పుడు చింతపండు అనేది ఉడికి 2 విజిల్స్ వచ్చేలోపు మనం పప్పుకి పోపు పెట్టుకుందాం. దానికోసం ఒక కడాయిలోకి 1 లేక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక 7 నుండి 8 వరకు కచ్చా పచ్చాగా దంచిన పొట్టు తీయని వెల్లుల్లి రెబ్బలను వేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించండి. ఇవిలా గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చాక 1 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు, జీలకర్రను, సన్నగా తరిగిన 1 ఉల్లిపాయ ముక్కలను వేసి ఈ ఉల్లిపాయలు కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించండి. ఇలా తీసుకున్న వీటన్నిటిని మంటను లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఇలా ఉల్లిపాయలు అనేవి గోల్డెన్ కలర్లోకి వచ్చాక ఇందులోకి 3 లేక 4 ఎండుమిర్చీలను, 2 లేక 3 రెబ్బల వరకు కరివేపాకును కూడా వేసి దోరగా వేయించండి. ఇలా కరివేపాకు దోరగా వేగాక ఇందులోకి కొద్దిగా సన్నగా తరిగిన కొత్తిమీర ఆకును వేసి వేయించండి. ఇలా ఈ స్టేజ్లో కొత్తిమీర ఆకు వేయడం వలన పప్పు అనేది మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా 2 విజిల్స్ వచ్చేలాగా మరగపెట్టిన పప్పును యాడ్ చేసుకోండి. మీకు ఎక్కువ టైం కనుక లేనప్పుడు పప్పుని ఇలా క్విక్గా చేసేసుకోవచ్చు, లేదంటే ఉడికిన పప్పులోకి చింతరసాన్ని, వాటర్ని యాడ్ చేసుకొని పోపు వేసాకైనా మరిగించుకోవచ్చు. ఇలా వేసుకున్న పప్పుని ఒకసారి అంతా కలిసేలా మిక్స్ చేసుకుని స్టవ్ని ఆఫ్ చేసుకోవడమే. ఎందుకంటే వీడియో క్లిప్లో చూసారంటే మనం పప్పు వేసిన వెంటనే ఆల్రెడీ మరగడం స్టార్ట్ అయిపోయింది.
సో మనం అడిషనల్గా మరిగించుకోవాల్సిన అవసరం లేదు. అంతే అండి, వేడి వేడి పప్పు చారు రెడీ అయిపోయింది. ఇలా సింపుల్గా ప్లెయిన్గా తినాలి అనిపించినప్పుడు లేదా ఇంట్లో వెజిటేబుల్స్ అవైలబుల్గా లేనప్పుడు ఇలా డెఫినెట్లీ ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేశాక ఎలా కుదిరిందో కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి.